Hi children, good morning to all. Today we are going to learn the new English reader of 8th standard in AP. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి పాఠ్యపుస్తకాలన్నింటినీ మార్చివేయడం జరిగింది కాబట్టి ఆంగ్ల పుస్తకం అంటే ఇంగ్లీష్ రీడర్లో 8th క్లాస్లో మనం ఫస్ట్ లెసన్ చెప్పుకోబోతున్నాం. మన ఇంగ్లీష్ రీడర్కు హానీ డ్యూ అనే పేరుతో పెట్టబడింది. హానీ డ్యూ అంటే హానీ అంటే తేనె, డ్యూ అంటే డ్రాప్ అని. హానీ డ్యూ ఈజ్ ఏ డ్రాప్ ఆఫ్ షుగర్ రిచ్ స్టికీ లిక్విడ్ అనమాట. తేనె తెలుసు కదా మీకు. ఆ విధంగా తేనె ఎంత మధురమో అంత మధురంగా మన పాఠ్యపుస్తకం లెసన్స్ అన్నీ ఉంటాయి. మరి ఫస్ట్ లెసన్ చెప్పుకుందామా? ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద ఫస్ట్ లెసన్. దేర్ ఆర్ 10 యూనిట్స్. The first unit is the best Christmas present in the world. The best అంటేనే మీకు గుడ్, బెటర్, బెస్ట్ అనే అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు గుర్తు రావాలి. గుడ్ అనేది ఒక విశేషణం అంటే అడ్జెక్టివ్. బెటర్ అనేది దాని యొక్క రెండవ రూపం అనమాట. గుడ్, బెటర్, బెస్ట్ ఈ మూడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే కంపారిజన్లో ఉన్నటువంటి డిగ్రీస్. మరి ది బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ అంటే ఇన్ ద వరల్డ్ దానికంటే మించినటువంటి ప్రజెంట్ ఇంకేది ఉండదు. దానికంటే మించినటువంటి బహుమతి ప్రజెంట్ అంటే గిఫ్ట్ అనమాట. మరొకటి ఉండదు అని లెక్క. అంత గొప్పదిని. బిఫోర్ యూ రీడ్, దేర్ ఆర్ సమ్ డేట్స్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ సో సిగ్నిఫికెంట్ దట్ ఎవ్రీ వన్ నోస్ అండ్ రిమెంబర్స్ దెమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. 4th July 1776. 4th July 1776. Do you know which event took place on 4th July 1776? Do you know we got independence on 15th of August 1947? 1947లో ఆగస్టు 15వ తారీఖున మనము స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం కదా. మరి ఆన్ 4th July 1776 అనేది ఎవరికి స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవం అంటే ఆన్ దిస్ డే ఆన్ 4th July 1776 అమెరికా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్. అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆన్ 4th July 1776. 1776లో అమెరికాకు స్వాతంత్రం అనేది ప్రకటించుకోవడం జరిగింది. నెంబర్ 2 బి చూడండి. 17th December 1903. 17th December 1903. Wilbur and Orville Wright made the first flight remaining in the air for 12 seconds and covering 120 feet. మనం ఇప్పుడు విమానం గురించి తెలుసు కదా. ఆ విమానాన్ని ఎవరు కనిపెట్టారంటే విల్బర్ అండ్ ఆర్వెల్ రైట్. రైట్ సోదరులు అనమాట. రైట్ బ్రదర్స్ మొట్టమొదటి ఫ్లైట్ను కనుక్కోవడం, దాన్ని 12 సెకండ్ల పాటు వినువీధిలో ఎగిరేటట్లు చేయడం, అండ్ కవరింగ్ 120 feet అంటే 120 అడుగులు ఎత్తు ఎగిరేటట్లు చేయడం ఈ యొక్క 17th December 1903 యొక్క సమాచారం. నెక్స్ట్ సి. 6th August 1945. 6th August 1945 హిరోషిమా డే. మీకు తెలుసు కదా, ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాలు జపాన్లో ఉన్నాయి కదా, వాటిపైన బాంబులతో దాడి చేయడం జరిగింది. ఎప్పుడు? 6th August 1945 హిరోషిమా డే అంటారు దాన్ని. అన్ అటామిక్ బాంబ్ వాజ్ డ్రాప్డ్ ఆన్ హిరోషిమా ఇన్ జపాన్ ఆన్ దిస్ డే. జపాన్లో హిరోషిమా అనే పెద్ద సిటీ పైన, నగరం పైన బాంబు దాడి జరిగి మొత్తము స్మాష్ అయిపోయిందనమాట. నెక్స్ట్ చూడండి. On 30th January 1948,
మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది కదా. ఆన్ 15th of August 1947 we got independence. After that, in the next year, on 30th January 1948, we can remember it easily. మనకు సులువుగానే గుర్తు రావచ్చు. ఎందుకంటే on 30th January 1948, the assassination of Mahatma Gandhi, మహాత్మా గాంధీని హత్య చేయడం జరిగింది. ఇక్కడ అసాసినేషన్ అనేది ఇచ్చారు. అసాసినేషన్ మీన్స్ పొలిటికల్ మర్డర్. కిల్ అన్న, మర్డర్ అన్న, అసాసినేషన్ అన్న హత్యలే. మరి కిల్ అంటే సామాన్యంగా ఏ లయన్ కిల్డ్ ఏ డీర్ అంటాం, అంటే అది సహజం. మరి మర్డర్ అనేది ఏదైనా ఒక మనిషిని ఇంకొకడు హత్య చేయడం. అదే అసాసినేషన్ అంటే పొలిటికల్, అంటే రాజకీయంలో హత్యలు చేయడం అనేది అసాసినేషన్ అంటారన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. ఈ 12th April 1961. 12th April 1961, Yuri Gagarin became the first human to orbit the earth. అంటే మన భూమి చుట్టూ మొట్టమొదటిసారిగా ఎవరు ప్రదక్షిణ చేశారంటే యూరీ ఏ గగారిన్. యూరీ గగారిన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఆర్బిట్ ద ఎర్త్. అర్థమవుతుందే? భూమిని చుట్టడం అనేది మొట్టమొదటిగా ఎవరు చేశారంటే యూరీ గగారిన్. నెక్స్ట్ లాస్ట్ వన్, 20th July 1969. 20th July 1969, Neil Armstrong became the first human to set foot on the moon. మొట్టమొదటిసారిగా చంద్రుని పైన అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ became the first human to set foot on the moon. మొట్టమొదటిసారిగా ఎవరు అక్కడ అడుగు పెట్టారంటే సెట్ ఫుట్ అంటే పుట్ హిస్ ఫుట్ అని లెక్క. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పుట్ హిస్ ఫస్ట్ ఫుట్ ఆన్ ద మూన్ ఆన్ 20th July 1969. These are the dates and events which occurred in the world which are memorable to us. మనకు బాగా గుర్తున్నటువంటివే ఈ సంఘటనలు. మరి వీటికి ఆన్సర్లు కూడా ఇచ్చారు. ది ఆన్సర్స్ ఆర్ ఆన్ పేజ్ నెంబర్ 23. యూ కెన్ వన్స్ అగైన్ రీడ్ అండ్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేట్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. బిఫోర్ గోయింగ్ టు ద లెసన్, వై డూ వీ టీచ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్? ద లెసన్. ఈ ఫస్ట్ లెసన్ మనము పిల్లలకు ఎందుకొరకు బోధిస్తున్నాం? టు మేక్ ద చిల్డ్రన్ లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ లవ్, పీస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ప్రేమ, అభిమానము, శాంతి, కుటుంబము, వీటినన్నిటిని గురించి అవగాహన కావడానికి ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ అనే పాఠ్యాంశాన్ని మనము బోధించుకోబోతున్నాం. మరి చూడండి. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్, ఏ రోల్డ్ అప్ డెస్క్. ఐ స్పాటెడ్ ఇట్. స్పాటెడ్ ఇట్ మీన్స్ సైట్. స్పాటెడ్ ఇట్. స్పాట్ ఇట్ అంటే సి. స్పాటెడ్ ఇట్ మీన్స్ సా. నేను చూశాను. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్, ఏ రోల్ టాప్ డెస్క్. ఒక షాప్లో, ఒక జంక్ షాప్లో. జంక్ షాప్ అంటే ఏమి చూడండి. జంక్ షాప్ అంటే ఏ సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్. కొన్ని షాపుల్లో కొత్త వస్తువులు అమ్మితే కొన్ని షాపుల్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముతారు. అంటే కొంతమంది వాడిన తర్వాత, అమ్మేసిన తర్వాత వాటిని ఇంకెవరికన్నా అమ్మడానికి షాపులో పెడతారు. అటువంటి వాటిని జంక్ షాప్ అంటారు అనమాట. అర్థమవుతుందా? ఐ స్పాటెడ్ ఇట్
in a junk shop in Bridport a roll top desk. Here I, నేను అని ఉంది కదా ఫస్ట్లో. ఈ ఐ అంటే ఏమంటే ఐ మీన్స్ ద ఆథర్. ఈ పాఠ్యాంశాన్ని ఎవరైతే రాశారో అతని సంబోధన అన్నమాట. ఐ అంటే నేను, నేను అంటే ఇక్కడ రచయిత. రచయిత ఒకరోజు రోల్ టాప్ డెస్క్ను ఒక సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మే షాప్లో చూశాడంట. ఆ షాప్ ఎక్కడుంది? బ్రిడ్పోర్ట్లో ఉంది. చూడండి, బ్రిడ్పోర్ట్ ఈజ్ ఏ సిటీ ఆర్ ఏ టౌన్ ఇన్ ఇంగ్లాండ్. మన ఇంగ్లాండ్లో బ్రిడ్పోర్ట్ అనేది ఒక టౌన్. ఆ టౌన్లో ఒక జంక్ షాప్లో రోల్ టాప్ డెస్క్ను చూసినాడంటే మన రచయిత. అర్థమవుతుందే? నౌ లెట్ us గో టు ద సెకండ్ పారాగ్రాఫ్. చూడండి ఇక్కడ, ఐ రిమూవ్డ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఐ రిమూవ్డ్. హూ రిమూవ్డ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ? ఎవరు దాన్ని కంప్లీట్గా తీసేశారు? ఐ రిమూవ్డ్. హూ రిమూవ్డ్? ఐ రిమూవ్డ్. ఐ హియర్ రెఫర్స్ టు ద రైటర్, ది ఆథర్. రచయిత ఉన్నాడు కదా, ఆ రచయిత చెబుతున్నాడు కాబట్టి ఐ రెఫర్స్ టు ద రైటర్, ది ఆథర్. ఐ రిమూవ్డ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. ఆ రోల్ టాప్ను కంప్లీట్గా తీసేసి ఆ డ్రాయర్స్ని కూడా లాగేశాడు. పుల్డ్ అవుట్ అంటే లాగివేయడం, లాగివేశాడు. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. వెనీర్ అంటే ఏమంటే ఏ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ చీప్ వుడ్. అంటే ఏమంటే మామూలుగా ఈ కార్పెంటర్స్ ఏం చేస్తారంటే వుడన్ ఆర్టికల్స్ తయారు చేసేవాళ్ళు చీప్ క్వాలిటీ వుడ్ను వేసి దాంతో ఆర్టికల్స్ తయారు చేసి దానిపైన డెకరేటివ్ వుడ్ అనమాట, అంటే ఫ్లైవుడ్ షీట్స్ అనేటివి అతికిస్తారు. ఆ విధంగా అతికించడం వలన లోపల క్వాలిటీ లేనిది ఉన్నప్పటికీ పైకి చూడడానికి క్వాలిటేటివ్గా కనిపిస్తుంది. అర్థమైందా? ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ప్రతి చోట, ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట ఆ వెనీర్, ఆ పైన డెకరేటివ్ వుడ్ వేసినారు కదా, అదంతా కూడా లేచిపోయింది. లిఫ్టెడ్ అంటే లేచిపోవడం, లేచిపోయింది అని. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇట్ లుక్డ్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. అది ఎలా కనిపిస్తుంది నాకు? వాటర్ డ్యామేజ్. వాటర్ డ్యామేజ్ మీన్స్ సంథింగ్ డ్యామేజ్డ్ డ్యూ టు వాటర్. నీళ్ళ ద్వారా అది డ్యామేజ్ అయిపోయింది. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకన్ దేర్ టోల్ ఆన్ దిస్ డెస్క్. వాట్ వాజ్ ద కాజ్ ఫర్ ద డ్యామేజ్ ఆఫ్ రోల్ టాప్ డెస్క్? అట్ ఫస్ట్ it was damaged by fire. Now it was damaged by water also. So both water and fire, అంటే అటు వాటరు ఇటు నిప్పు రెండు కలిపి ఆ రోల్ టాప్ డెస్క్ను బాగా డ్యామేజ్ చేశాయి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మరి చూడండి నెక్స్ట్ లైన్. ద లాస్ట్ డ్రాయర్. హౌ మెనీ డ్రాయర్స్ దట్ రోల్ టాప్ డెస్క్ హ్యాడ్? ఎన్ని డ్రాయర్స్ ఉన్నాయి దానికి? ఇట్ హ్యాడ్ 3 డ్రాయర్స్. హౌ మెనీ డ్రాయర్స్ ఇట్ హ్యాడ్? ఇట్ హ్యాడ్ 3 డ్రాయర్స్. ఆల్రెడీ 2 డ్రాయర్స్. ఆల్రెడీ 2 డ్రాయర్స్ అవర్ ఆథర్ పుల్డ్ దెమ్ అవుట్. అవర్ ఆథర్ పుల్డ్ 2 డ్రాయర్స్ అవుట్. రెండింటిని మన ఆథర్ లాగేశాడు. ద లాస్ట్ డ్రాయర్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద 3rd డ్రాయర్. ద లాస్ట్ డ్రాయర్, డ్రాయర్ మీన్స్ హియర్ సొరుగు అనమాట. అంటే టేబుల్లోకి డ్రాలు ఉంటాయి కదా, టేబుల్ మనం ఏంటివన్నా వేసుకోవడానికి టేబుల్లో డ్రాలు ఉంటాయి కదా, ఆ డ్రాలు అనమాట. అంటే లాగడానికి బయట వస్తాయి, మళ్ళీ ఏంటివన్నా వేసి లోపలికి తోసేయచ్చు. ద లాస్ట్ డ్రాయర్ వాజ్ స్టక్ ఫాస్ట్. వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద లాస్ట్ డ్రాయర్? లాస్ట్ డ్రాయర్ ఏ కండిషన్లో ఉంది? ఇట్ వాజ్ స్టక్ ఫాస్ట్, బాగా అతుక్కొని పడింది.
స్టిక్, స్టక్, స్టక్. స్టిక్ ప్రజెంట్ టెన్స్, స్టక్ పాస్ట్ టెన్స్ అండ్ ద అదర్ స్టక్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ స్టక్ అంటే అతుక్కోవడము, స్టిక్ అంటే అతుక్కోవడం కదా, స్టక్ అంటే పాస్ట్ టెన్స్, అతుక్కొని ఉండిపోయింది బాగా. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్ జెంట్లీ. మెల్లగా తీసేద్దామని ఐ ట్రైడ్ అండ్ ట్రైడ్ టు డ్రా ఇట్ అవుట్ ఈజీలీ. సులువుగా లాగదామని, జెంట్లీ అంటే నెమ్మదిగా లాగాను, కానీ అది రావడంలే. ఇన్ ద ఎండ్ అంటే ఐ ట్రైడ్ అండ్ ట్రైడ్ బట్ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పుల్ ఇట్ అవుట్ ఫర్ మీ. సో ఫైనలీ అట్ ద ఎండ్, ఇన్ ద ఎండ్ అంటే అట్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ మీన్స్ విత్ గ్రేట్ ఫోర్స్, బాగా బలంగా. విత్ గ్రేట్ ఫోర్స్ అంటే బలంగా లాగాను. లాగితే బ్రూట్ ఫోర్స్ మీన్స్ విత్ రూడ్ ఫోర్స్, విత్ గ్రేట్ ఫోర్స్, బాగా గట్టిగా లాగడం వల్ల. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్లీ విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్ అండ్ ద డ్రాయర్ ఫ్లూ ఓపెన్ టు రివీల్ ఏ షాలో స్పేస్ అండర్నీత్ ఏ సీక్రెట్ డ్రాయర్. చూసారా, దాన్ని బాగా మెల్లగా లాగి చూశాను, అది లాగడం వలన అది రాలేదు. ఫైనల్గా ఏం చేశాను, విత్ గ్రేట్ ఫోర్స్ ఐ పుల్డ్ ఇట్ అవుట్. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్లీ, బాగా గట్టిగా కొట్టాను. విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్, నా యొక్క పిడికిలతో బాగా కొట్టాను. ద డ్రాయర్ ఫ్లూ ఓపెన్ టు రివీల్ ఏ షాలో స్పేస్ అండర్నీత్ ఏ సీక్రెట్ డ్రాయర్. బాగా కొట్టినప్పుడు అది తొందరగా వచ్చేసింది. ఫ్లూ ఓపెన్, తెరుచుకుంటే అందులో ఏముంది, ఏ సీక్రెట్ డ్రాయర్, ఏ షాలో స్పేస్ అండర్నీత్, అందులో ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది. అందులో ఏ సీక్రెట్ డ్రాయర్ అంటే ఎవరికి తెలియనటువంటి రహస్యమైనటువంటి ఒక ప్లేస్ ఉన్నటువంటి డ్రాయర్ అక్కడ కనిపించింది. దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్, అక్కడ ఏదో కొంచెం ఉంది. దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్, అక్కడ ఏదో కొంత ఉంది. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. అది చూస్తే అక్కడ ఒక స్మాల్ టిన్ బాక్స్ అంటే టిన్ ఈజ్ ఏ మెటల్. టిన్ బాక్స్ మీన్స్ ఏ మెటల్ బాక్స్ మేడ్ ఆఫ్ టిన్ అంటే తగరంతో తయారు చేసినటువంటి ఒక బాక్సు అక్కడ నాకు కనిపించింది. సెల్లో టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్ అండ్ రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్. అక్కడ ఒక సెల్లో టేప్ అనేది వేయబడింది. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అంటే దానిపైన సెల్లో టేప్ వేశారు. వాజ్ ఏ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్, అక్కడ ఏదో ఒక రాసినటువంటి ఒక నోట్ పేపర్ కూడా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్ అంటే చెయ్యి అదిరేటప్పుడు ఎలా రాస్తామో అటువంటిది. అంటే నీట్గా లేదు, కొద్దిగా స్లాంట్స్ మాదిరి, అంటే ఏటవాలుగా రాసినటువంటి హ్యాండ్ రైటింగ్తో రాయబడింది. అంటే నీట్గా లేదు, షేకీ హ్యాండ్ రైటింగ్. మనము కదులుతున్నప్పుడు రాస్తే ఎలా ఉంటుందో అటువంటి హ్యాండ్ రైటింగ్ ఉంది. అక్కడ ఏముంది చూడండి, జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ January 25, 1915. 1915 సంవత్సరంలో జనవరి నెలలో జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్, జిమ్ రాసినటువంటి లెటరు ఎప్పుడు చేరుకునింది, ఆన్ 25th January 1915. హూ రోడ్ ద లెటర్, జిమ్ రోడ్ ద లెటర్. హూ రిసీవ్డ్, లెటర్స్ నో ఇన్ ద లెటర్ లెసన్. ఇంకా చదువుతూ పోతే మనకు అది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏం రాశాడు అనే విషయం అంతా మనకు తెలుస్తుంది అనమాట. ఈ లెటర్ ఎప్పుడు రిసీవ్ అయింది, ఆన్ 25th January. వెన్ వాజ్ ద లెటర్ రిసీవ్డ్, ద లెటర్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 25th January 1915. 1915 January 25 ఆ లెటర్ రిసీవ్ చేసుకోబడింది. హూ రోడ్ ద లెటర్, ఇట్ మైట్ బి రిటర్న్ బై జిమ్ రాశాడనమాట. అర్థమవుతుందే. లెటర్స్ గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్. ద సెకండ్ పారాగ్రాఫ్ హ్యాస్ నాట్ బీన్ కంప్లీటెడ్, సో లెటర్స్ కంటిన్యూ ద సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ ద లెటర్ రిసీవ్డ్ బై సమ్వన్ ఫ్రమ్ జిమ్ ఆన్ 25th January 1915. టు బీ బరీడ్, బరీ అంటే పూడ్చివేయడం. టు బీ బరీడ్ విత్ మీ
వెన్ ద టైమ్ కమ్స్, సమయం వచ్చినప్పుడు దీన్ని నాతో పాటే పూడ్చివేయండి అని రాయబడింది అనమాట అక్కడ నోట్. ఐ న్యూ యాజ్ ఐ డిడ్ ఇట్ దట్ I knew as I did it that it was wrong of me to open the box. It is known to me, I know it. The letter should not be opened. We should not read others' letters. It is known to me. నాకు తెలుసండి, అలా పని మనం చేయకూడదు. It was wrong of me to open the box. ఆ బాక్స్ ఓపెన్ చేయడం అనేది తప్పు అని నాకు తెలుసు అనమాట. What was wrong of the author? It was wrong of opening the box. Who is telling us? The author is telling us. What is the author telling us? He is telling about the box to be opened by him is a wrong deed. దాన్ని ఓపెన్ చేయడం అనేది తప్పు అని చెప్తున్నాడు. Isn't it? We too know we should not open others' articles. We should not read others' letters also. ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. మనకు తెలుసు కదా, ఇతరుల లెటర్స్ మనం చదవకూడదు, ఇతరుల బాక్సెస్ మనం ఓపెన్ చేయకూడదు. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు మన ఆథర్ కూడా. ఐ డిడ్ ఇట్ దట్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్ బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. కానీ నాకున్నటువంటి క్యూరియాసిటీ ఉంది కదా. క్యూరియాసిటీ అంటే ఏమి? క్యూరియాసిటీ ఈజ్ ఏ సిచ్యుయేషన్ దట్ వన్ వాంట్స్ టు నో. తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉంటుంది చూడ. విష్ టు నో, డిజైర్ టు నో వాట్ ఈస్ దేర్, అందులో ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవాలని కోరుకునే కోరిక ఉంటుందే, అటువంటి దాన్ని మనము క్యూరియాసిటీ అంటారు. క్యూరియాసిటీ అంటే తెలుసు కదా, అంటే తెలుసుకోవాలన్నటువంటి తపన. డిజైర్ టు నో సంథింగ్. క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. I know it is a wrong deed to open the box, but my curiosity overcame. నా క్యూరియాసిటీ ఉంది కదా, తెలుసుకోవాలన్నటువంటి తపన ఉందే, అది తప్పు అన్నటువంటి విషయాన్ని అణిచివేసింది. స్క్రపుల్ అంటే ప్రెస్ డౌన్, దాన్ని నొక్కివేయడం అనమాట. ఇట్ యూజువల్లీ డస్, అలా మామూలే కదా ఎవరైనా కూడా. వైల్ డూయింగ్ ఎనీ రాంగ్ థింగ్, if we want to know what is there at that time, we overcome our curiosity overcomes the wrong deed. తప్పైనా కూడా దాన్ని చేయాలన్నటువంటి తపన కలిగినప్పుడు our curiosity overcomes the wrong deeds. తప్పు చేస్తున్నాము అన్నటువంటి మనకు భావన కలిగినప్పుడు, అందులో ఏముందో తెలుసుకోవాలన్నటువంటి తపన అనేది కలిగితే సాధారణంగా తప్పు అనేది చేసేస్తుంటారు. లైక్ దట్ అవర్ ఆథర్ ఆల్సో డిడ్ ఇట్. ఇట్ యూజువల్లీ డస్, మామూలుగా సాధారణంగా అది జరిగేదే అంటున్నాడు మన యొక్క రచయిత. లెట్స్ గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్. అర్థమవుతుందా? ఇన్సైడ్ ద బాక్స్. చూడండి, ఇన్సైడ్ ద బాక్స్ దేర్ వాజ్ అన్ ఎన్వలప్. ఎన్వలప్ మీన్స్ a cover. Envelope means a cover. The address read Mrs. Jim MacPherson, 12 Copper Beaches, Bridport, Dorset. ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు. ఇన్సైడ్ ద బాక్స్, వెన్ అవర్ ఆథర్ ఓపెన్డ్ ద బాక్స్ దేర్ వాజ్ అన్ ఎన్వలప్. దట్ మీన్స్ దేర్ వాజ్ ఏ కవర్. వేర్ వాజ్ ద కవర్? వేర్ వాజ్ ద ఎన్వలప్? ఇట్ వాజ్ దేర్ ఇన్ ద బాక్స్. Who opened the box? Our author opened the box. What did he find when he opened the box? ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అతనికి ఏం దొరికింది? He found an envelope inside the box when our author opened it. అతడు ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక ఎన్వలప్ ఉంది. ఎన్వలప్ మీన్స్ కవర్. ద అడ్రస్ రెడ్, అక్కడ ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఏముంది? మిస్సెస్ జిమ్ మ్యాక్పర్సన్. అంటే ఇక్కడ అడ్రస్ మిస్సెస్ జిమ్ మ్యాక్పర్సన్, 12 కాపర్ బీచెస్, బ్రిడ్పోర్ట్, డార్సెట్. ఇక్కడ చూడండి, నేమ్ వచ్చి మిస్సెస్ జిమ్ మ్యాక్పర్సన్, అంటే జిమ్స్ లెటర్ అని వచ్చింది కాబట్టి జిమ్ కంప్లీట్ పూర్తి నేమ్ వచ్చి జిమ్ మ్యాక్పర్సన్. 12 కాపర్ బీచెస్ అనేది ఒక స్ట్రీట్ పేరు ఉండొచ్చు. బ్రిడ్పోర్ట్ ఈజ్ ఏ టౌన్ ఇన్ ఇంగ్లాండ్. డార్సెట్ ఈజ్
ఏ కంట్రీ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లోనే, ఇంగ్లాండ్ పెద్ద సామ్రాజ్యం కదా, ఇంగ్లాండు, స్కాట్లాండ్, ఐర్లాండ్, దీస్ త్రీ ఆర్ కాల్డ్ గ్రేట్ బ్రిటన్. ఇన్ గ్రేట్ బ్రిటన్, డార్సెట్ ఈజ్ ఏ స్మాల్ కంట్రీ. ఇన్ ఇట్ బ్రిడ్పోర్ట్ ఈజ్ ఏ టౌన్. బ్రిడ్పోర్ట్ ఈజ్ ఏ టౌన్. కాపర్ బీచెస్, 12 కాపర్ బీచెస్ మైట్ బి ఏ స్ట్రీట్ ఆర్ అన్ ఏరియా. అది ఒక ప్రాంతం. అక్కడ నుండి ఈ మిస్సెస్ జిమ్ మ్యాక్పర్సన్స్కు లెటర్ వచ్చిందనమాట. మిస్సెస్ జిమ్ మ్యాక్పర్సన్ మీన్స్ జిమ్స్ వైఫ్. ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్. హూ టుక్ అవుట్ ద లెటర్ అండ్ హూ అన్ఫోల్డెడ్ ఇట్? ఆథర్. ఐ మీన్స్ హియర్ ఆథర్. అవర్ ఆథర్ unfolded the letter. He took out the letter from the box. He took out the letter from the box. He opened it. He opened the envelope. He opened the cover and unfolded it. Fold, unfold. Folded, unfolded. These two are opposite words. Fold means మడిచి వేయడం. Unfold means open చేయడం. Fold means close. Unfold means open. He unfolded the letter. Who unfolded? ఎవరు తెరిచారు? Our author opened the letter. It was written in pencil and dated at the top December 26th, 1914. When was the letter written? It was written on December 26th, 1914. How was the letter written? With which the letter was written? It was written with a pencil. ఒక పెన్సిల్తో రాయబడింది. అండ్ డేటెడ్ అట్ ద టాప్. వేర్ వాజ్ ద డేట్? ఇట్ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లెటర్. ఇట్ వాజ్ December 26th, 1914. 1914 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీ రాసినట్లుగా ఆ లెటర్ టాప్లో డేట్ కూడా వేయబడింది. పెన్సిల్తో రాయబడినటువంటి లెటర్ అన్నమాట. నౌ కాంప్రహెన్షన్ చెక్. కాంప్రహెన్షన్ చెక్. కాంప్రహెన్సివ్. కాంప్రహెండ్. ఆఫ్టర్ రీడింగ్ 2 paragraphs, వాట్ హ్యావ్ యూ అండర్స్టాండ్? వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ 2 పారాగ్రాఫ్లు చదివిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, మీకు ఏమి అర్థమైంది? దిస్ ఈజ్ కాంప్రహెన్షన్ చెక్. ఇట్ ఈజ్ ఏ check point to memorize what have we learnt, what have we understood, like that. There are 2 questions given. 2 questions are given. The first question is, see, what did the author find in a junk shop? What did the author find in a junk shop? Junk shop lo mana author em kanukunnadu? A roll top desk. Our author found a roll top desk in a junk shop. That is the answer. Question number 2 dekho చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి? ఆథరు జంక్ షాప్లో ఏం చూశాడు? రోల్ టాప్ డెస్క్ చూశాడు కదా. నెంబర్ 2, వాట్ డిడ్ హీ ఫైండ్ ఇన్ ఏ సీక్రెట్ డ్రాయర్? వెన్ అవర్ ఆథర్ ఓపెన్డ్ ద థర్డ్ డ్రాయర్, ఏ సీక్రెట్ డ్రాయర్, వాట్ డిడ్ హీ ఫైండ్? అక్కడ ఏం కనుక్కున్నాడు? సీక్రెట్ డ్రాయర్ లాగిన తర్వాత ఆథర్ ఏం కనుక్కున్నాడు? హియర్ హీ రెఫర్స్ టు ద ఆథర్. హీ రెఫర్స్ టు ద ఆథర్. హూ డూ యూ థింక్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్? హూ డూ యూ థింక్? మీరు ఏమనుకుంటున్నారు? ఆ లెటర్ ఎవరు పెట్టారు, ఆ బాక్స్ ఎవరు పెట్టారనుకుంటున్నారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అవర్ ఆథర్ ఫౌండ్ ఏ టిన్ బాక్స్ ఇన్ ద సీక్రెట్ డ్రాయర్. We think that it might be kept by Jim. అర్థమైందా? దాన్ని జిమ్ పెట్టింటాడు. ఆ లెటర్ ఎవరు పెట్టింటారు అంటే జిమ్స్ వైఫ్ పెట్టింటుంది అనమాట. ఎందుకంటే జిమ్ లెటర్ రాశాడు. అది ఇక్కడ జనవరి నెలలో 25th రిసీవ్ అయింది. దాన్ని జిమ్స్ వైఫ్ మిస్సెస్ మ్యాక్పర్సన్ అక్కడ పెట్టి ఉండొచ్చు. అర్థమవుతుందా? దీస్ 2 questions ఆర్ ఫర్ ద చిల్డ్రన్ టు చెక్ దేర్ అండర్స్టాండింగ్ కెపాసిటీ, వెదర్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్. టు చెక్ దేర్
ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద టూ పారాగ్రాఫ్స్. ఈ 2 పారాగ్రాఫ్లు చదివిన తర్వాత కాంప్రహెన్షన్ చెక్ అనేది మనము తెలుసుకున్నాం. అంటే ఎంత మాత్రం మనకు అర్థమైంది అనే విషయాన్ని ఈ 2 క్వశ్చన్స్ ద్వారా మనము చెక్ చేసుకోవాలి. అర్థమైందా? లెట్ us go to second episode just like it. Dearest Connie, I write to you in a much happier frame of mind because something wonderful has just happened that I must tell you. చూడండి ఇక్కడ, Dearest Connie, who wrote these lines? Mr. Jim MacPherson to Mrs. Jim MacPherson. చూడండి, అక్కడ జిమ్ మ్యాక్పర్సన్ అనే అతను తన యొక్క వైఫ్కు రాసినట్లు ఉందన్నమాట. డియరెస్ట్ కానీ, డియరెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. డియర్, డియరర్, డియరెస్ట్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సూపర్లేటివ్ డిగ్రీ వాడినప్పుడు అంతకు మించినటువంటి డియర్నెస్ ఇంకెవరి దగ్గర అతని దగ్గర లేదు అని లెక్క. ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఎటువంటి సందర్భంలో నేను నీకు ఈ లెటర్ రాస్తున్నాను? అటు వాట్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఐ వాజ్ రైటింగ్ దిస్ లెటర్ టు యూ అని అంటే, ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. మంచి హ్యాపీ మూమెంట్లో ఈ లెటర్ నీకు రాస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతృప్తి కలిగినటువంటి మనసుతో నీకు ఈ లెటర్ రాస్తున్నాను. మై డియర్, డియరెస్ట్ కానీ, ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాస్, ఎందుకంటే, బికాస్ అంటే ఎందుకంటే, సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. ఒక విశేషమైనటువంటి విషయం, వండర్ఫుల్ అంటే ఆశ్చర్యకరమైనటువంటి, యాస్టానిష్డ్ మూమెంట్, జస్ట్ హ్యాస్ హ్యాపెండ్. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ వండర్. ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఇక్కడ జరిగింది. ఆ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అటువంటి సందర్భంలో నేను నీకు లెటర్ రాస్తున్నాను అంటున్నాడు ఈ లెటర్లో రాసినటువంటి వ్యక్తి. ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఐ మస్ట్ టెల్ యూ. దాన్ని నేను తప్పనిసరిగా నీకు చెప్పాలి. దట్ ఐ మస్ట్ టెల్ యూ. We were all standing to in our trenches yesterday morning. Who is telling these words? Who is telling? The person who wrote the letter, Jim MacPherson. Jim MacPherson in his letter is writing like this. We were all standing to in our trenches yesterday morning. నిన్న ఉదయము మేము అంటే జిమ్ మ్యాక్పర్సన్ అలాంగ్ విత్ సంబడి వైల్ దే వర్ స్టాండింగ్ ఇన్ దేర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్, క్రిస్మస్ మార్నింగ్. ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్, యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్, యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఏ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బి. మేమందరము మా యొక్క ట్రెంచెస్లో నిన్న ఉదయము నిలబడుకొని ఉంటే, స్టాండింగ్ టు అంటే టేకింగ్ అప్ పొజిషన్స్, అంటే ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు టేకింగ్ అప్ వీ టేక్ పొజిషన్స్. వెన్ ఎనీ లీడర్ సేస్ స్టార్ట్, అట్ ద టైమ్ వీ స్టార్ట్ ద వర్క్. బిఫోర్ గోయింగ్ టు డూ ఎనీ యాక్షన్ వీ సే దట్ వీఆర్ టేకింగ్ అప్ ఇన్ పొజిషన్స్. మనము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్డర్ వస్తే చాలు ఆ పని చేయడానికి మనము సిద్ధంగా రెడీగా ఉన్నాం. టేకింగ్ పొజిషన్స్ అప్ అనేదాన్ని స్టాండింగ్ అంటాం. వీ వర్ ఆల్ స్టాండింగ్ టు, వీ వర్ ఆల్ టేకింగ్ అప్ పొజిషన్స్ ఇన్ అవర్ ట్రెంచెస్. వాట్ డస్ ట్రెంచ్ మీన్స్ హియర్? ట్రెంచ్ మీన్స్ లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఒక ప్రదేశంలో బాగా లోతైనటువంటి గుంతలు త్రవ్వి అక్కడ ద్రాంకొని ఉంటారన్నమాట. అంటే శత్రువులకు కనిపించకుండా.
long deep ditches in the ground where soldiers hide from the enemy. శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి వాళ్ళకు కనిపించకుండా సీక్రెట్గా గుంతలు త్రవ్వి లోపల ఉంటారు. వాటిని ట్రెంచెస్ అంటారు. ఎస్టర్డే మార్నింగ్ వీ వర్ ఆల్ స్టాండింగ్ టు ఇన్ అవర్ ట్రెంచెస్. ఇట్ వాజ్ క్రిస్మస్ డే. ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్. As beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. మామూలుగా క్రిస్మస్ రోజు ఉదయం ఎలా ఉంటుందంటే చల్లగా మంచు పడుతూ, ఎందుకంటే క్రిస్మస్ కమ్స్ వన్ ఎన్ ఇయర్ ఇన్ డిసెంబర్ మంత్. డిసెంబర్ 25th మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కదా. ఆ డిసెంబర్ నెలలో చల్లగా మంచు పడుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్. అంతా చల్లగా నెమ్మదిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉంది. క్రిస్ప్ అండ్ క్వైట్ అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం. యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మామూలుగా ఇలాంటిది క్రిస్మస్ రోజు మనకు అలాంటి సన్నివేశమే మనకు కనిపిస్తూ ఉంటుంది, అలాంటి వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంటుంది. యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఎ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బీ. క్రిస్మస్ మార్నింగ్ ఎలా ఉంటుందంటే, బికాస్ క్రిస్మస్ కమ్స్ ఇన్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్. ఇన్ డిసెంబర్ వీ ఫీల్ వెరీ కోల్డ్ అండ్ ఎవ్రీవేర్ దేర్ ఈజ్ ఫ్రాస్ట్. మంచు ఎక్కడ చూసినా పడతా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ క్రిస్మస్ మార్నింగ్ అంటే మన క్రిస్టియన్ సోదరులకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలాగా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్ అంటే చాలా ప్రశాంతంగా ఉండడం. యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మామూలుగా ఆ మార్నింగ్ ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలను మనం మామూలుగా డిసెంబర్లో చూస్తూనే ఉంటాం. యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ, చల్లగా మంచు పడుతున్నట్లు. ఇట్ షుడ్ బి ఏ క్రిస్మస్ మార్నింగ్. అలా ఉంది అంటే అది క్రిస్మస్ మార్నింగే. అర్థమవుతుందా? అంత బాగుంది అని ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నాడు. నౌ లెట్ us go to next paragraph. See the first line in the paragraph. I should like to be able to tell you that we began it. Began. Begin, began, begun. Begin అంటే ప్రారంభించడం. Here I should always refers to the speaker, the author. రచయిత మనకు చెబుతున్నాడు కాబట్టి ఐ అంటానే నేను అంటానే ఇక్కడ ఆథర్ గురించి మనం తెలుసుకోవాలి. I should like to be able to tell you that we began it. మేమే ప్రారంభించాము అనే విషయాన్ని నీకు చెప్పాలని అనుకుంటున్నాను. బట్ ద ట్రూత్, కానీ నిజానికి ట్రూత్ అంటే రియాలిటీ అంటే ఫ్యాక్ట్ అనమాట. బట్ ద ట్రూత్, నిజం ఏమైందంటే ఐ యామ్ అషేమ్డ్ టు సే, నాకు చెప్పాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది. దాన్ని ఎవరు ప్రారంభించారంటే ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. నిజంగా మేమే ప్రారంభించాలన్నటువంటి విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను తప్పనిసరిగా. నిజానికి మేము ప్రారంభించలేదు. ఆ విషయం మీకు చెప్పడానికి నాకు చాలా సిగ్గు వేస్తోంది, తప్పు చేస్తున్నాను అన్నటువంటి విషయం. ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. దాన్ని ప్రారంభించింది ఎవరు? ఫ్రిడ్జ్, నాట్ ఐ. వీ డిడ్ నాట్ బిగిన్. వీ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్, బట్ ఐ యామ్ అషేమ్డ్ బికాస్ ఐ ఫెల్ట్ గిల్టీ. Because I did not start it. We did not start it. It's really started by fridge. అర్థమవుతుందా? మరి ఎవరు ప్రారంభించారు అంటే మేము ప్రారంభించలేదు. ఆ విషయము నీకు మేమే ప్రారంభించాము అన్నటువంటి విషయం చెప్పాలనుకున్నాను. నిజానికి మేము ప్రారంభించలేదు. ఆ విషయం నీకు చెప్పడానికి నాకు సిగ్గు వేస్తోంది. దాన్ని ప్రారంభించింది ఎవరంటే ఫ్రిడ్జ్. హియర్ ఫ్రిడ్జ్ రెఫర్స్ టు ఏ నేమ్ ఫార్ ఏ జర్మన్ సోల్జర్. ఫ్రిడ్జ్ అంటేనే అది జర్మనీ సోల్జర్స్కి పెట్టినటువంటి పేరు.
ఫ్రిడ్జ్ అనేది ఎవరికి తెలియజేస్తుంది? జర్మనీ సోల్జర్స్. జర్మన్ సోల్జర్స్ ఆర్ ఆఫన్ కాల్డ్ ఫ్రిడ్జెస్. జర్మనీ సైనికులను ఏమంటారు? ఫ్రిడ్జ్ అంటారు. అంటే ఫ్రిడ్జ్ అంటే జర్మనీ సైనికులు అని అర్థం. ఇట్స్ ఏ కామన్ నేమ్ గివన్ టు జర్మన్. అర్థమవుతుందే? ఫ్రిడ్జ్ అంటే ఎవరు ఇక్కడ? జర్మనీ సైనికులు అనమాట. అంటే మేము ప్రారంభించాలనుకున్నటువంటిది అక్కడ ఎవరు ప్రారంభించారు? జర్మనీ సైనికులు ప్రారంభించారు. అర్థమవుతుందే? 2 లైన్లు అర్థమైనాయా? నౌ నెక్స్ట్ యు సీ. ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. చూడండి, ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. ఇక్కడ జర్మనీ వారికి బ్రిటిష్ వారికి యుద్ధం జరుగుతుంది. ఆ సంఘటన గురించి మనం తెలియజేసుకోబోతున్నామని మొట్టమొదటే మనం చెప్పుకున్నాం కదా. హియర్ ఫ్రమ్ ద ఆపోజిట్ ట్రెంచెస్ అంటే యుద్ధ వీరులకు, యుద్ధ సైనికులకు ట్రెంచెస్ ఉంటాయని తెలుసుకున్నాం. ఏ ట్రెంచెస్ అంటే ఏమి? ట్రెంచెస్ ఆర్ లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి ట్రెంచెస్ ఇటువైపు సైనికులకు ఉంటాయి, అటువైపు సైనికులకు ఉంటాయి. మరి మేము ప్రారంభించలేదు, ఆ జర్మనీ వాళ్ళు ప్రారంభించారు. మరి సంబడి సా, సమ్వన్ సా అంటే ఎవరో చూశారు. ఏం చూశారు? ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. అటువైపు నుండి, ఆపోజిట్ సైనికుల నుండి, ఆ ట్రెంచెస్ నుండి వైట్ ఫ్లాగ్, తెల్లని జెండా అలా ఊపిస్తూ, అలా ఎగరవేస్తూ ఉన్నటువంటి విషయము ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చూశారు అని చెప్తున్నాడు మన ఆథర్. హూ సా ఏ వైట్ ఫ్లాగ్? సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్. వాట్ డిడ్ సమ్వన్ సీ ఏ వైట్ ఫ్లాగ్? వాట్ డస్ ట్రెంచ్ మీన్? ట్రెంచ్ మీన్ ఏ లాంగ్ డీప్ డిచ్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. అర్థమవుతుందా? ఇలా క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి క్వశ్చన్స్ మీరు ఇలా ఆన్సర్ చేయాలని నేను చెప్తున్నాను. నెక్స్ట్ లైన్. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్. సో ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ద వార్ వాజ్ గోయింగ్ ఆన్. యుద్ధం జరిగే సమయం. ఆల్ ఆర్ ఇన్ ద ట్రెంచెస్. అందరూ ట్రెంచెస్లోనే ఉన్నారు. మరి ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది, ఎక్కడ ఎవరు లేరు. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఏ ల్యాండ్ వేర్ నో బడీ వాజ్ దేర్. ఎక్కడైతే మనుషులు ఎవరు ఉండకనే ఉంటే అటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? నో మ్యాన్స్ ల్యాండ్. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ అస్. దెన్ దే వర్ కాలింగ్ అవుట్, వాళ్ళు పిలుస్తున్నారు. టు అస్, మమ్మల్ని. ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్, అటువైపు ఎవరూ లేరు, కానీ ఆ ట్రెంచెస్లో నుండి జెండాను పైకి ఊపుతూ మమ్మల్ని పిలుస్తున్నారన్నమాట. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. హూ సెడ్ దీస్ వర్డ్స్? హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. హియర్ టామీ refers to a common English name. It is used here to refer to British soldiers. Understand? Tommy refers to English soldiers, Fridge refers to German soldiers. అర్థమవుతుందా? ఫ్రిడ్జ్ అంటేనే జర్మన్ సోల్జర్స్ అని, టామీ అంటేనే బ్రిటిష్ సోల్జర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వాట్ డస్ ఫ్రిడ్జ్ రిలేట్ టు? ఫ్రిడ్జ్ రిలేట్స్ టు జర్మన్ సోల్జర్స్. వాట్ డస్ టామీ రెఫర్స్ టు? టామీ రెఫర్స్ టు ది బ్రిటిష్ సోల్జర్స్. అర్థమవుతుందా? వాట్ డిడ్ ద ఫ్రిడ్జ్ సే? ద ఫ్రిడ్జ్ సెడ్ హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. ఓ బ్రిటిష్ సైనికులారా, మీకందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అని వాళ్ళు తెలియజేస్తున్నారు. చూసారా, అటువైపు ఆపోజిట్ సైనికులు, వారికి మధ్యలో యుద్ధం జరుగుతోంది. అటువంటి సందర్భంలో క్రిస్మస్ డే కావడంతో హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ టామీ అని వాళ్ళు వైట్ జెండాను ఊపుతూ అంటున్నారు, వీళ్ళని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, యుద్ధంలో సైనికులు ఒకరికి చూస్తే ఒకరు కాల్చుకోవాలి, కొట్లాడుకోవాలి, కానీ అది జరగడం లేదు ఇక్కడ. మంచి వాతావరణం కదా. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్.
వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్, మాకు ఆశ్చర్యం అయిపోయింది అనమాట. సమ్ ఆఫ్ అస్ షౌటెడ్ బ్యాక్, సేమ్ టు యూ, సేమ్ టు యూ, ఫ్రిడ్జ్ సేమ్ టు యూ. చూసారా ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు మనకు వ్యతిరేకులు కదా, సైనికులు మనకు శత్రువులు కదా, మరి వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకునే వేళకే మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే సమ్ ఆఫ్ అస్ అంటే మాలో కూడా కొంతమంది షౌటెడ్ బ్యాక్ తిరిగి చెప్తున్నారు ఏమని? సేమ్ టు యూ, ఫ్రిడ్జ్ సేమ్ టు యూ. దీస్ ఇంగ్లీష్ సోల్జర్స్ ఆల్సో సేయింగ్ టు ఫ్రిడ్జ్ హ్యాపీ క్రిస్మస్, సేమ్ టు యూ, ఫ్రిడ్జ్ సేమ్ టు యూ. మీకు కూడా అదేవిధంగా మన క్రిస్మస్ శుభాకాంక్షలని వీళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అటువైపు నుండి ఫ్రిడ్జెస్ ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ చెప్తే, ఇటువైపు నుండి కూడా ఇంగ్లీష్ సోల్జర్స్ కూడా హ్యాపీ క్రిస్మస్ అనేది ఫ్రిడ్జ్ వాళ్ళకి చెప్పారు. అర్థమవుతుందా? ఇక్కడ టామీ రెఫర్స్ టు ఇంగ్లీష్ సోల్జర్స్, ఫ్రిడ్జ్ రెఫర్స్ టు జర్మన్ సోల్జర్స్. అర్థమవుతుందా? చూడండి, సేమ్ టు యూ, ఫ్రిడ్జ్ సేమ్ టు యూ. ఐ థాట్ దట్ వుడ్ బి దట్. అంతే, అలా చెప్పారు అంతే. ఐ థాట్ దట్ వుడ్ బి దట్, అంతే, అదే ఫైనల్గా జరిగింది. వీ ఆల్ డిడ్, మేమందరం కూడా అదే విధంగా చేశాం. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ షూట్ అండ్ వేవింగ్ ఏ వైట్ ఫ్లాగ్. డోంట్ షూట్ ల్యాడ్స్, డోంట్ షూట్ ల్యాడ్స్. ఇది ఇలా ఉన్నట్లే వన్ ఆఫ్ దెమ్ అంటే వారిలో ఒకరు, వన్ ఆఫ్ దెమ్ మీన్స్ హియర్ వన్ ఆఫ్ ది సోల్జర్స్ ఆఫ్ జర్మనీ సైనికుల్లో నుండి ఒకడు అప్ అంటే పైకి వచ్చి, ఇన్ హిస్ గ్రేట్ షూట్ అంటే కాకి డ్రెస్ అనమాట, వాళ్ళ డ్రెస్ గ్రేట్ కోట్ అంటే వాళ్ళ యొక్క సైనికుల యొక్క డ్రెస్ అనమాట, అంటే పాలిపోయినటువంటి బూడిద రంగులో ఉన్నటువంటి డ్రెస్ అనమాట. అండ్ వేవింగ్ ఏ వైట్ ఫ్లాగ్, తెల్ల జెండా తీసుకొని అలా ఊపుతూ, డోంట్ షూట్ ల్యాడ్స్, డోంట్ షూట్, సైనికులారా ఎవరు కాల్చొద్దండి, మీరు కాల్చొద్దండి, హ్యాపీ క్రిస్మస్, మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్, డోంట్ షూట్ ల్యాడ్స్ అని జెండా ఊపుతూ అంటున్నారు. సమ్వన్ షౌటెడ్ అండ్ నో వన్ డిడ్. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నారు కదా, డోంట్ షూట్ ల్యాడ్స్ హ్యాపీ క్రిస్మస్ అని. దేవర్ వేవింగ్ వైట్ ఫ్లాగ్ అండ్ షౌటింగ్ డోంట్ షూట్ ల్యాడ్స్ లైక్ దట్. సో నో బడీ షాట్, ఎవరు కూడా కాల్చలేరు. షాట్ దెమ్, ఎవరు కాల్చలేదు. వాళ్ళు చెప్తున్నారు హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు, జెండా ఎగరేస్తున్నారు, వాళ్ళు జెండా ఊపుతూ కాల్చొద్దండిని సిగ్నల్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఎవరు కాల్చలేదు. దెన్ దేర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ ఆన్ ద పారాపెట్ అండ్ అనదర్, ఒకరొకరే పైకి వస్తున్నారు అదేవిధంగా అందరూ అరుస్తూ, కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఏ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. నేనేమన్నాను, ఇది శత్రువుల యొక్క ట్రిక్కు, ఆ విధంగా అంటూ తర్వాత మనల్ని ఏమన్నా కాల్ చేస్తారేమో, ఇది కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ యొక్క దురుద్దేశమై ఉంటుంది, ఆ విధంగా మనల్ని ఏమన్నా కాల్చడానికి వస్తున్నారేమో అని అనుకొని కీప్ యువర్ హెడ్స్ డౌన్ అని నేను చెప్పాను. ఇక్కడ ఎవరు మ్యాక్ఫర్సన్ అనమాట చెప్తున్నాడు అనమాట, లెటర్ రాసినటువంటి వ్యక్తి. ఏమని, డోంట్ షూట్ ల్యాడ్స్ అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మనల్ని ఏమారిచ్చి కాల్చడానికి ఏమో అంటున్నారు కాబట్టి డోంట్ రైజ్ యువర్ హెడ్స్, కీప్ యువర్ హెడ్స్ డౌన్, తల కింద కొంచుకోండి అని చెప్పాను. ఐ టోల్డ్ ద మెన్, మా వాళ్ళకందరికీ చెప్పాను, ఇట్స్ ఏ ట్రిక్ అని చెప్పాను, బట్ ఇట్ వాజంట్, అది ట్రిక్ కాదు నిజంగా. అర్థమవుతుందా? సీ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్, ఇట్స్ క్రిస్మస్ డే టామీ. వన్ ఆఫ్ ద జర్మన్స్, వన్ ఆఫ్ ది అనేది వచ్చింది అనుకోండి, ఎక్కడైనా మీకు వన్ ఆఫ్ ది వస్తే నెక్స్ట్ వచ్చే సబ్జెక్టు ప్లూరల్లోనే ఉండాలి. వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ అని ఉంటుంది, వన్ ఆఫ్ ద బాయ్స్ అని ఉంటుంది, వన్ ఆఫ్ ద బాయ్ అనకూడదు, వన్ ఆఫ్ ద గర్ల్స్ అంటే గర్ల్స్లో ఒకరు,
వన్ ఆఫ్ ద మెంబర్స్లో ఒకరు. వన్ ఆఫ్ ద జర్మనీ సైనికుల్లో ఒకరు. కాబట్టి వన్ ఆఫ్ ది వస్తే నెక్స్ట్ వచ్చే సబ్జెక్టు ఖచ్చితంగా ప్లూరల్లో ఉండాలనేది మీరు గ్రామటికల్గా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. ఇట్స్ క్రిస్మస్ డే. టామీ మీన్స్ టామీ రెఫర్స్ టు ద బ్రిటిష్ సోల్జర్స్. బ్రిటిష్ సైనికులారా ఈరోజు క్రిస్మస్ అని తలపైన ఒక బాటలు పెట్టుకొని అరుస్తున్నారు. వీ హ్యావ్ స్నాప్స్ అంటే ఇక్కడ స్నాప్స్ అనేది మనము ఒక తినుబండారం అన్నమాట. స్నాప్స్ అంటే ఏమి? తినుబండారం. స్నాప్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ స్నాప్స్, ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్. జర్మనీ వాళ్ళు తాగడానికి తయారు చేసుకున్నటువంటి ఒక స్పెషల్ డ్రింక్నే స్నాప్స్ అంటారన్నమాట. దీన్ని ఎలా చదవాలి చూడండి. స్నాప్స్ అనకూడదు, స్నాప్స్ అనాలి. వీ హ్యావ్ సాసేజ్. మనం మామూలుగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాస్ అనేది కూడా మనకు కలిపిస్తుంటారు కదా, ఆ విధంగా స్పెషల్ డ్రింక్ మేడ్ బై జర్మన్స్, స్నాప్స్ అండ్ సాసేజ్. మా దగ్గర స్నాప్స్ ఉంది, సాసేజ్ ఉంది. వీ మీట్ యూ, ఎస్ మనమంతా కలుసుకుందాం. బై దిస్ టైమ్ దేర్ వర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ నాట్ ఏ రైఫిల్ బిట్వీన్ దెమ్. ఎవరి దగ్గర కూడా ఆ జర్మనీ సైనికుల దగ్గర నో రైఫిల్ వాజ్ విత్ జర్మన్స్. దే వర్ షౌటింగ్ హ్యాపీ క్రిస్మస్, డోంట్ షూట్ lads like that. And they kept some bottles on their heads with special drinks called schnapps and sausage. మా దగ్గర స్నాప్స్ ఉంది, సాసేజ్ ఉంది, ఎవరూ కాల్చొద్దండి, ఈరోజు క్రిస్మస్ డే, మనమందరం కలుసుకుంటున్నాం అని వాళ్ళు చెప్తూ, దేవర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్, మా వైపు వస్తున్నారు ఆ నోమ్యాన్స్ ల్యాండ్లోకి. అండ్ నాట్ ఏ రైఫిల్ బిట్వీన్ దెమ్, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తుపాకులు కూడా లేవు అనమాట. అర్థమవుతుందా? లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ అప్. మా వైపు నుండి మోరిస్ వాళ్ళు ఒక్కొక్కరే మా వైపు నుండి ఫస్ట్ వచ్చారు పైకి. కమాన్ బాయ్స్, వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్, మనం కూడా వెళ్దాం రండి అని చెప్పేసి మన వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రయత్నించారు. అండ్ దెన్ దేర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్, వాళ్ళను స్టాప్ చేయడానికి ఎవరి వల్ల కాలేదు. ఐ వాజ్ ద ఆఫీసర్ హూ ఈస్ టెల్లింగ్ దిస్. నాట్ హియర్ ఐ వాజ్ ద ఆఫీసర్ మీన్స్ ద పర్సన్ హూ రోడ్ దిస్ లెటర్ వాజ్ అన్ ఆఫీసర్. ఈ లెటర్ రాసినటువంటి వ్యక్తి ఇక్కడ ఆఫీసర్ అనమాట. ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్. ఎక్కడైతే వీళ్ళు బయలుదేరారో వాళ్ళని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నేను స్టాప్ చేయాలి. ఐ షుడ్ హ్యావ్ టు స్టాప్ దెమ్. ద రైటర్ ఈజ్ సేయింగ్ హియర్ బికాస్ హీ వాజ్ ద ఆఫీసర్. హీ హ్యాస్ ద రైట్ టు స్టాప్ దెమ్. హీ హ్యాస్ టు ఆర్డర్ దెమ్ వెదర్ టు షూట్ ఆర్ కీప్ క్వైట్. గమనం ఉండాలన్నా షూట్ చేయాలన్నా ఈయన ఆఫీసర్ కాబట్టి ఈయన ఆర్డర్స్ ఇవ్వాలి. బట్ ఐ సపోజ్ బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ నెవర్ ఈవెన్ అకర్డ్ టు మీ ఐ షుడ్. నేను కూడా ఎవరిని స్టాప్ చేయలేకపోయాను, స్టాప్ చేయలేదు. బట్ ద ట్రూత్, సత్యం ఏమిటే, దట్ ఇట్ నెవర్ ఈవెన్ అకర్డ్ టు మీ ఐ షుడ్. నేను తప్పనిసరిగా చేయవలసిందే కూడా నేను చేయలేదు, ఎవరిని స్టాప్ చేయలేదు. మేము వాళ్ళందరూ కలిసిపోతున్నాం. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్. గ్రే కోట్స్, ఖాకీ కోట్స్ మీటింగ్ ఇన్ ద మిడిల్. చూడండి, గ్రే కోట్స్ అండ్ ఖాకీ కోట్స్. గ్రే కోట్స్ రెఫర్స్ టు జర్మనీ సోల్జర్స్ అండ్ ఖాకీ కోట్స్ రెఫర్ టు ఇంగ్లీష్ సోల్జర్స్. ఖాకీ కోట్లు వేసుకున్నటువంటి వారు, గ్రే కోట్స్ వేసుకున్న వారు అంతా కలిసిపోయారు. మీటింగ్ ఇన్ ద మిడిల్. ఇన్ ద మిడిల్ మీన్స్ ఇన్ ద నో మ్యాన్స్ ల్యాండ్ దట్ ది సోల్జర్స్ ఆఫ్ జర్మన్ అండ్ ద సోల్జర్స్ ఆఫ్ బ్రిటిష్ మెట్ టుగెదర్ ఆన్ ద నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడ అందరూ కలిసిపోయారు అనమాట. ఎక్కడ? ఇన్ ద నో మ్యాన్స్ ల్యాండ్, ఇన్ ద వార్ ప్లేస్. ఆ యుద్ధం జరిగే ప్రదేశంలో అందరూ
కలిసిపోయారు. ఎందుకు? క్రిస్మస్ డే కాబట్టి. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను అక్కడ ఆఫీసర్ కాదు, ఇక్కడ రియలీ ఐఎమ్ అన్ ఆఫీసర్, బట్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఐ టు డిడ్ యాజ్ ఆల్ డిడ్. అందరూ ఎలా చేస్తున్నారో నేను కూడా వాళ్ళలో కలిసిపోయి అలా నేను చేశాను. వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, మేము చెప్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు, మేము చెప్తున్నాం. ఈ విధంగా అందరము కలిసిపోయాం. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. నేను కూడా అందులో ఒక భాగం అయిపోయాను. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీ వర్ మేకింగ్ పీస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్, ఇట్ వాజ్ ది మిడిల్ ఆఫ్ ద వార్. వీ హ్యాడ్ టు fight with each other. We had to fight with the enemies. We had to shoot the enemies. We had to kill the enemies, but we did not do. They also did not do. The German soldiers did not shoot. This side the British soldiers did not shoot. They were telling Christmas, Happy Christmas to each other. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అన్నమాట హ్యాపీ క్రిస్మస్ అని. అర్థమవుతుందా? చూసారా, యుద్ధ సమయంలో బాగా కొట్లాడుకోవాల్సింది, శత్రువులను చీల్చి చెండాల్సిన సమయంలో క్రిస్మస్ సందర్భంగా శత్రు సైన్యాలందరూ కూడా యుద్ధాన్ని మర్చిపోయి రైఫిల్స్ అన్నీ పడేసేసి అందరూ కలిసిపోయారు. అర్థమవుతుందా? యూ కెనాట్ ఇమాజిన్ డేరెస్ట్ కాని మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్. Hans Wolf, he said, gripping my hand warmly and holding it. I am from Düsseldorf. I play the cello in the orchestra. Happy Christmas. చూడండి, you cannot imagine, dearest Connie, my feelings as I looked into the eyes of the fridge officer who approached me, hand outstretched. Hans Wolf, he said, gripping my hand warmly and holding it. I am from Düsseldorf. I play the cello in the orchestra. Happy Christmas. చూడండి, ఇమాజిన్ అంటే థింక్ అనమాట. డియరెస్ట్ కానీ. హూ ఈజ్ డియరెస్ట్ కానీ? డియరెస్ట్ కానీ. కానీ వాజ్ ద వైఫ్ ఆఫ్ ద పర్సన్ హూ రోడ్ దిస్ లెటర్. ఈ లెటర్ రాసినాడే అతని యొక్క భార్య. డియరెస్ట్ కానీ, యూ కెనాట్ ఇమాజిన్ మై ఫీలింగ్స్ when I looked into the eyes of the fridge officer. Who was fridge officer? Here, fridge officer was Hans Wolf. When Hans Wolf came to me, I looked into his eyes. At that time, you cannot imagine my feelings. He came to me. He stretched his hands. He caught my hand with warmness. He said, I am Hans Wolf. My name is Hans Wolf. I am from Düsseldorf. I play cello. I play cello in the orchestra. Happy Christmas. చూసారా, హ్యాన్స్ వుల్ఫ్ అనే ఆయన ఫ్రిడ్జ్ ఆఫీసర్ ఫ్రమ్ జర్మన్ సోల్జర్స్. He came to the writer of the letter. He stretched his hands. చేతులు చాపాడు. He gripped my hands with firmness, with heartfulness. బాగా చేతులతో గట్టిగా పట్టుకొని విత్ రియల్ హ్యాపీనెస్. హీ సెడ్, ఐ ఆమ్ ఫ్రమ్ డస్సెల్డార్ఫ్. డస్సెల్డార్ఫ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ సిటీ ఇన్ జర్మనీలో ఒక నగరం అనమాట డస్సెల్డార్ఫ్ అనేది. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా అంటే మీకు తెలుసు, మ్యూజికల్ ప్లేయర్స్ అందరూ కలిసి ఒక చోట ఏదైనా ప్రోగ్రాం పెడితే అది ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రాలో ఐ ప్లే సెల్లో. సెల్లో ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. అంటే మనము పియానో టైప్లో మ్యూజిక్ వాయిస్తాం కదా, ఆ విధంగా సెల్లో అనేది కూడా ఒక వాయిద్యం, సంగీత వాయిద్యం అనమాట, సంగీత పరికరం. హ్యాపీ క్రిస్మస్. ఫ్రిడ్జ్ ఆఫీసర్ వచ్చాడు, నా పేరు హ్యాన్స్ వుల్ఫ్ అని చెప్పాడు, మాది డస్సెల్డార్ఫ్ అన్నాడు, నేను సెల్లో ప్లే చేస్తానని చెప్పినాడు. హ్యాపీ క్రిస్మస్ అని నా చేయి పట్టుకొని నన్ను బాగా గట్టిగా కౌగిలించుకున్నాడు. అటువంటి సమయంలో నేను అతని కలలేక చూసినప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతి నువ్వు అర్థం చేసుకోలేవు మై డియర్ కానీ అని చెబుతున్నాడు ది రైటర్ ఆఫ్ ద లెటర్. అర్థమవుతుందే? అప్రోచ్ అంటే రీచ్, కలుసుకోవడం అనమాట.
అప్రోచ్ అంటే రీచ్. అవుట్ స్ట్రెచ్డ్ అంటే బయటకు చాచడం. హ్యాన్స్ వుల్ఫ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద జర్మన్ సోల్జర్స్ ఆఫీసర్. గ్రిప్పింగ్ హోల్డింగ్. అర్థమవుతుందా? ఆర్కెస్ట్రా అంటే ద గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్. సెల్లో ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు ప్లే మ్యూజిక్. అర్థమవుతుందా? లెట్స్ గో టు నెక్స్ట్ పారాగ్రాఫ్. ఫ్రిడ్జ్ ఆఫీసర్ వచ్చాడు. ఐఆమ్ హ్యాన్స్ వుల్ఫ్ అని చెప్పాడు. ఐఆమ్ ఫ్రమ్ డసెల్ డార్ఫ్ అన్నాడు. జర్మనీలో ఒక నగరము డసెల్ డార్ఫ్. ఐ ప్లే సెల్లో అని చెప్పాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కెప్టెన్ జిమ్ మ్యాక్ పర్సన్ ఐ రిప్లైడ్. మరి అతను చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా. ఐ రిప్లైడ్. అతడు చెప్పిన తర్వాత నేను ఈ విధంగా బదులిచ్చాను. ఏమని? కెప్టెన్ జిమ్ మ్యాక్ పర్సన్. ఐ ఆమ్ కెప్టెన్ జిమ్ మ్యాక్ పర్సన్. ఐ ఆమ్ మ్యాక్ పర్సన్. మై నేమ్ ఇస్ మ్యాక్ పర్సన్ అండ్ ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ ద బ్రిటిష్ సోల్జర్స్ టీమ్. బ్రిటిష్ సోల్జర్స్కి నేను కెప్టెన్. నా పేరు జిమ్ మ్యాక్ పర్సన్ అని నేను చెప్పాను. ఇంకా ఏం చెప్తున్నాను? అండ్ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్. నేను కూడా ఒక టీచర్ను. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశంలో నేను డార్సెట్లో ఒక పాఠశాల ఉపాధ్యాయుణ్ణి అని చెప్తున్నాడు. హియర్ వీ కెన్ అండర్స్టాండ్ బిఫోర్ ఎంటరింగ్ ద టీమ్ ఆఫ్ వార్ హ్యాన్స్ వుల్ఫ్ వాజ్ ఏ ప్లేయర్ ఆఫ్ సెల్లో అండ్ జిమ్ మ్యాక్పర్సన్ వాజ్ ఏ స్కూల్ టీచర్ బిఫోర్ ఎంటరింగ్ ద వార్. అంటే యుద్ధంలోనికి సైనికులుగా చేరకముందు మన మ్యాక్పర్సన్ వచ్చి టీచరు, అతడు వచ్చి హ్యాన్స్ వుల్ఫ్ వచ్చి సెల్లో ప్లేయర్ అనమాట. అర్థమవుతుందే? టీచర్ ఫ్రమ్ డార్సెట్. డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ దేశంలో పడమటి వైపు ఉన్నటువంటి ఒక చిన్న నగరము, ఒక చిన్న పట్టణము డార్సెట్ అనమాట. ఇక్కడ డార్సెట్ అనేది అక్కడ జర్మనీలో డ్రస్సెల్ డాఫ్ అనేటివి వాళ్ళ యొక్క ఊర్ల పేర్లు. అర్థమవుతుందే? నెక్స్ట్ లైన్. డార్సెట్ హీ స్మైల్డ్ వెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాజ్ ఫ్రమ్ డార్సెట్ యాజ్ ఎ టీచర్. టీచర్గా ఉండి డార్సెట్ నుండి నేను వచ్చానని చెప్పినప్పుడు డార్సెట్టా హీ స్మైల్డ్. ఐ నో దిస్ ప్లేస్. హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ ఏ ఫెమిలియర్. హీ న్యూ అబౌట్ డార్సెట్. డార్సెట్ అని నేను చెప్తానే డార్సెట్ నాకు బాగా తెలుసు అని నవ్వుతూ చెప్పాడు అని చెప్తున్నాడు ది రైటర్ ఆఫ్ ద లెటర్. డార్సెట్ హీ స్మైల్డ్. ఐ నో దిస్ ప్లేస్. హూ న్యూ దిస్ ప్లేస్? ఐ నో దిస్ ప్లేస్. హూ నోస్ దట్ ప్లేస్? హ్యాన్స్ వుల్ఫ్ సెడ్ దట్ హీ న్యూ దట్ ప్లేస్. నాకు ఈ ప్లేస్ తెలుసు అని ఎవరు చెప్పారు? హ్యాన్స్ వుల్ఫ్ టోల్డ్ హిమ్ లైక్ దట్. అది చెప్పాడనమాట. చూడండి, ఇవి మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్లు కూడా ఇవ్వచ్చు అనమాట. హీ స్మైల్డ్ ఐ న్యూ దిస్ ప్లేస్ అని అనుకోండి. హూ స్మైల్డ్ అని క్వశ్చన్ అడగచ్చు. హ్యాన్స్ వుల్ఫ్ స్మైల్డ్ అని మనం జవాబు రాయాలి. హీ స్మైల్డ్ అండ్ వై డిడ్ హీ స్మైల్? బికాస్ హీ న్యూ ద టౌన్ డార్సెట్ వెరీ వెల్. దట్స్ వై హ్యాన్స్ వుల్ఫ్ సెడ్ ఐ నో దిస్ ప్లేస్ లైక్ దట్. ఐ నో దిస్ ప్లేస్. హూ నోస్? హ్యాన్స్ వుల్ఫ్ నోస్. అర్థమవుతుందే? ఐ నో ఇట్ వెరీ వెల్. నాకు బాగా తెలుసు అది. వీ షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. మేమేం చేశాము? అతడు తెచ్చినటువంటి వీ షేర్డ్ మై రమ్, నా దగ్గర ఉన్నటువంటి రమ్, రేషన్ అంటే మిగిలినటువంటి ఫుడ్ ఐటమ్స్, అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. జర్మనీ వాళ్ళు ఒక బాటల్లో సాసేజీ, స్నాక్స్ అవన్నీ తెచ్చారు కదా, అదంతా మేము తెచ్చుకున్నటువంటి రమ్ము మరియు మిగిలినటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మేము షేర్ చేసుకున్నాము. అండ్ వీ వాక్డ్ కానీ హౌ వీ టాక్డ్. వీ టాక్డ్ కానీ హౌ వీ టాక్డ్. మేము మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. అతడు బాగా
కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డార్సెట్, నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. అతడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే అతడు మాట్లాడినటువంటి మాటలు విని తర్వాత అతడు డార్సెట్కి ఎప్పుడు రాలేదని, అక్కడ అడుగు కూడా పెట్టలేదని. సెట్ ఫుట్ ఇన్ డార్సెట్, నెవర్ సెట్ ఫుట్ ఇన్ డార్సెట్ మీన్స్ హీ నెవర్ కేమ్ టు డార్సెట్. డార్సెట్కి ఎప్పుడు కూడా అతడు రాలేదని కూడా చెప్పాడు. కానీ ఇంగ్లీష్ మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్, ఎప్పుడు కూడా ఇంగ్లాండ్కు రాలేదు అన్నట్టు విషయము అతడు చెప్పాడు. కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. హీ హ్యాడ్ లెర్న్డ్ ఆల్ హీ న్యూ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్ అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. మరి అతడు ఇంగ్లీష్ గురించి, ఇంగ్లాండ్ గురించి, డార్సెట్ గురించి ఇదంతా ఎలా చెప్తున్నాడు అక్కడికి రాకుండా అంటే త్రూ బుక్స్ ఓన్లీ, త్రూ స్టడీస్ ఓన్లీ. హీ న్యూ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్ అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో బుక్స్ చదివాడు. హ్యాన్స్ వుల్ఫ్ రెడ్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ నో అబౌట్ ద ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ పీపుల్ గురించి, అక్కడ ఉన్నటువంటి నగరాల గురించి మొత్తం సమాచారాన్ని అంతా హ్యాన్స్ వుల్ఫ్ ఎలా నేర్చుకున్నట్టే త్రూ బుక్స్ ఓన్లీ, బుక్స్ చదవడం వల్లనే, ఇన్ ఈ స్కూల్ అండ్ ఆల్సో ఫ్రమ్ రీడింగ్ బుక్స్ అన్నమాట. అర్థమవుతుందే. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. మరి మన హ్యాన్స్ వుల్ఫ్ ఉన్నాడు కదా, జర్మన్ ఆఫీసర్, జర్మన్ సోల్జర్స్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి హ్యాన్స్ వుల్ఫ్ చెప్తున్నాడు. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. అతని యొక్క ఫేవరెట్ రైటర్ ఎవరు? థామస్ హార్డీ అనమాట. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనే పుస్తకము. ఇట్ వాజ్ ఆల్సో రిటన్ బై థామస్ హార్డీ. హ్యాన్స్ వుల్ఫ్స్ favorite writer was Thomas Hardy and his famous book also Far from the Madding Crowd, it was also written by Thomas Hardy. థామస్ హార్డీనే రచించినటువంటి పుస్తకమే ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేది కూడా. ఆ పుస్తకం అన్న దాని యొక్క రచయిత అన్న ఇతనికి చాలా ఇష్టం అనమాట. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బత్సేబా అండ్ గాబ్రియల్ ఓక్ అండ్ సర్జెంట్ ట్రాయ్ అండ్ డార్సెట్. వీటన్నిటి గురించి మేము చాలా డిస్కస్ చేశాం. బత్సేబా గురించి, గాబ్రియల్ గురించి, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఫేమస్ కథల గురించి, సర్జెంట్ ట్రాయ్ గురించి, ఆ డార్సెట్ అనే నగరం గురించి అన్ని విషయాలు. అంటే క్రిస్మస్ పండగ అంటే వాళ్ళు అందరూ క్రిస్టియన్సే కాబట్టి క్రిస్టియన్ సోదరులందరూ కలుసుకుంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ క్రిస్టియానిటీ గురించి, ఆ కథల గురించి, బత్సేబా గురించి, గాబ్రియల్ ఓక్ గురించి, సర్జెంట్ ట్రాయ్ గురించి, డార్సెట్ వీళ్ళన్నిటి గురించి బాగా మాట్లాడుకున్నారు. హీ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ వన్ సన్. హూ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ వన్ సన్? హ్యాన్స్ వుల్ఫ్ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ వన్ సన్ బార్న్ జస్ట్ 6 months అగో. ఆ 6 months బేబీ ఉన్నాడంట ఆ హ్యాన్స్ వుల్ఫ్కు. యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్ వర్ హడుల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడ చూస్తే యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ, నా గురించి చూస్తే దేర్ వర్ హడల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా కూడా హడల్ అంటే ఒకరికొకరు పట్టుకోవడం, ఒకరికొకరు కౌగలించుకోవడం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, అవన్నీ కూడా వేర్ ఎవర్ వి సీ ఆన్ ద నో మ్యాన్స్ ల్యాండ్ దేర్ ఆర్ హడల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్. హడల్స్ ఆఫ్ కాకీ, కాకీ refers to the British and grey shoot refers to the Germans. ఎక్కడ చూసినా ఆ జర్మనీ సైనికులు, ఈ బ్రిటిష్ సైనికులు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, కౌగులించుకోవడం, అలా సన్నివేశాలన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. వేర్ ఎవర్ వీ సీ దేర్ వీ కెన్ సీ ద సోల్జర్స్ టాకింగ్ టుగెదర్, eating together, smoking together, playing together, drinking together, eating together, singing together, all together. They forgot the war between the British and the German. జర్మనీ వాళ్ళకు ఇటు ఇంగ్లీష్ వారికి యుద్ధం అనేది మర్చిపోయి క్రిస్మస్ రోజు చాలా హ్యాపీగా తినడం, తాగడం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు.
చూసారా ఎంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందో అక్కడ క్రిస్మస్ సందర్భంగా. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. కానీ చూసావా, కానీ నేను ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ హ్యాన్స్ వుల్ఫ్ ఇద్దరం కలిసి వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్, క్రిస్మస్ కేక్లో మిగిలినటువంటి అంతా కూడా మేము షేర్ చేసుకొని బాగా తిన్నాము, ఎంజాయ్ చేశాం. హీ థాట్ ద మార్జిపాన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. అతడు అనుకున్నాడు, ఎవరు, హ్యాన్స్ వుల్ఫ్, ఆ మార్జిపాన్ వాజ్ అన్ ఇంగ్రీడియంట్, రిచ్ ఇంగ్రీడియంట్స్ మేడ్ బై కానీ టు ఈట్, తినడానికి, ఏ స్వీట్ కవరింగ్ ఆన్ ఏ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్. బాదాం పప్పు, కోడిగుడ్లు, చక్కెర ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి కేకే మార్జిపాన్ అనేది. అర్థమవుతుందే? మార్జిపాన్ వాజ్ ఏ ఫుడ్ ఐటమ్, ఏ స్వీట్ ఐటమ్ కవరింగ్ ఆన్ ఏ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్. ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి కేక్, దాన్ని చాలా ఇష్టంగా తిన్నాడు. హీ థాట్ ద మార్జిపాన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. ఎప్పుడు ఇంత మంచిది నేను తినలేదు అని చెప్పి అతడు చెప్పాడు. ఐ అగ్రీడ్, నేను కూడా ఒప్పుకున్నాను. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ మై ఎనిమీ. అతడు నా శత్రువే, కానీ మేము ఇక్కడ చాలా మిత్రులు అయిపోయినాం. దేర్ నెవర్ వాజ్ ఏ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కానీ ఇంతవరకు ఇలాంటి క్రిస్మస్ పార్టీ ఎప్పుడు కూడా మేము ఎంజాయ్ చేయలేదు అని చెప్పి చెబుతున్నాడు మన మ్యాక్ పర్సన్. అర్థమవుతుందే? ఇక్కడ కష్టమైన పదాలు ఉంటే ఒకసారి మనం రెఫర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.